అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి వేళ అధికార వైసీపీ అయితే మాత్రం ఇప్పటికే మార్పులు చేర్పులతో జాబితాను విడుదల చేస్తూ అభ్యర్థుల ప్రకటనతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థుల ప్రకటనలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి తానేటి వనితను గోపాలపురం షిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఎలా ఉంది? సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అధికార పార్టీ జాబితాలతో అభ్యర్థులతో ఇప్పటికే 6 లిస్టులను విడుదల చేసినటువంటి పరిస్థితి. మిమ్మల్ని కూడా వేరే చోట అకామిడేట్ చేశారు, గోపాలపురం. ఎలా ఉండబోతుంది ఈ దఫా సిచ్యువేషన్? అండ్ గోపాలపురంలో ఎలా ఉంది? గోపాలపురంలో మేమంతా హ్యాపీగా ఉన్నామండి. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ 24 ఎన్నికలలో మేమంతా కూడా గెలిచి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అందరూ కూడా చాలా నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నారు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. 5 ఏళ్ళు కొవ్వూరులో మీరు తమ మార్క్ చూపించినటువంటి పరిస్థితి, మృదు స్వభావంగా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పనులు చేసినట్లుగా కూడా. అయితే ఇప్పుడు గోపాలపురం తిరిగి, అంటే మీ సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏమైనా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది? అంటే జనరల్గా ఈ 5 years వర్క్ చేసిన మాట కొవ్వూరులో వాస్తవమేనండి. అయితే నేను 2009లో కూడా గోపాలపురం నుండి శాసనసభ్యురాలుగా ఎన్నిక అవడం జరిగింది. నాకు ముందు మా తండ్రి గారు 2 టర్ములు అక్కడే ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. సో అక్కడ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, నేను ఒక ఆడపడుచుగా సొంత ఇంటికి వచ్చానన్న ఆనందంతో వాళ్ళంతా కూడా నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా బాగుందండి. అంతా కూడా నియోజకవర్గం అంతా బాగుంది. విజయం సాధించడం అనేది ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి టీడీపీతో సహా జనసేన, ఇతరత్ర పార్టీలన్నీ కూడా కలిసి కూటమిగా ఏర్పడేటువంటి పరిస్థితి. మరోవైపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, కేంద్రం కూడా అటువైపే కూటమి వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉందనే సమాచారం. మరోవైపు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో ఉండేటువంటి పరిస్థితి. అంటే జనరల్గా ఇప్పుడు మేము ఎప్పుడు ఫస్ట్ నుండి కూడా మేము చెప్పేది ఏంటంటే వైసీపీ సింగిల్గా వస్తుంది. మేము సింగిల్గా పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ నిజంగా అంత బలం కలిగిన వాళ్ళైతే ఎందుకు సింగిల్గా పోటీ చేయట్లేదు? అంటే అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే వారి బలమా? అప్పుడు వారిది బలం ఎలా అవుతుంది? ఇప్పుడు కనీసం ఇప్పుడు రేపు మేము ఆల్రెడీ అధికార పార్టీలో ఉండి చాలా వరకు సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా టీడీపీ కానీ, జనసేన కానీ, లేదా మీరు ఏదైతే కూటమి అంటున్నారో అది కానీ, వాళ్ళ సీట్లు సర్దుబాటు జరగలేదు, అనౌన్స్మెంటు జరగలేదు. అది జరిగిన తర్వాత కదా వారి బలాబలాలు ఏంటి అనేది తెలిసేది. అంతేగాని ఇప్పుడే ఉన్నదాన్ని చూసి, అది బాపుని చూసి బలుపు అనుకోవడం కరెక్ట్ కాదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మహిళలకి అలంకారప్రాయంగానే మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. పనులంతా కూడా వాళ్ళు చెప్పేది కానీ, వాళ్ళ అజమాయిషి కానీ ఏది ఉండేటువంటి పరిస్థితి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు మీ పేరు కూడా అనేక మార్లు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా హోంమంత్రి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్లో ఉంది. జనరల్గా ఏంటంటే అండి, ఎప్పుడూ కూడా ప్రతిపక్షం, అంటే గతంలో ప్రతిపక్షాలు ఎలా ఉండేవంటే, ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సజెషన్స్ ఇవ్వడం అనేది ప్రతిపక్షం పాత్ర. కానీ ఈ రోజున ప్రతిపక్షం ఎట్లా ఉందంటే, ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దాన్ని దుయ్యబట్టడం, దానికి బురద జల్లడం, ఎంతసేపు కూడా వారిని కార్నర్ చేయడం వల్ల వీళ్ళకి ఏదో మైలేజ్ వచ్చేస్తుందన్న ఫీలింగ్తో ఎంతసేపు కూడా ప్రభుత్వం మంచి చేసినా కూడా మంచిని అభినందించరు సరికదా, ఎదురు ప్రభుత్వం మీద దాడి చేసే కార్యక్రమం చేపడుతున్నారు. అది ఇప్పుడున్న ప్రతిపక్షం యొక్క వైఖరి. అంటే వాళ్ళు ఎలాగూ ఒక మహిళకు హోంమంత్రి ఇచ్చింది ఎప్పుడూ లేదు. అలా అని మహిళలందరినీ కూడా మేము చిన్న రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 4 మహిళా మంత్రులకి 2వ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించడం జరిగింది. మొదటి క్యాబినెట్లో 3కి అవకాశం కల్పించడం జరిగింది మహిళలకి. కానీ వీళ్ళు రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడే అంత తక్కువ మందికి ఇచ్చిన పరిస్థితులు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాయి. సో దాన్ని జీర్ణించుకోలేక ఎప్పుడు ఏదో ఒకటి మహిళల మీద పడి ఏదో ఒకటి అనడం, వాళ్ళ ఆనందం పొందడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వము అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రతిపక్షం యొక్క సలహాలతో వారి తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకుని అలా ఉండాలి వీళ్ళు ఇచ్చే సలహాలు. అంతే తప్ప ఎంతసేపు కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము.
యాత్ర 2 మూవీ చూసారా? లేదండి, ఇంకా చూడలేదు, చూడాలి, చూస్తాను. రైట్, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. సో మొత్తం మీద అది ఏదైతే ఇటు అధికార మార్పుల్లో భాగంగా అభ్యర్థుల మార్పుల్లో భాగంగా కూడా తనని కొవ్వూరు కాకుండా గోపాలపురం షిఫ్ట్ చేసినటువంటి అధికార పార్టీ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఉన్నా, మరోవైపు ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అంటే ఇటు ప్రతిపక్షం చెప్పేటువంటి మాటలని ఎక్కడా కూడా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజలకు చేసినటువంటి సంక్షేమం ఒకటే ప్రజల్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. మరోవైపు ఏదైతే మహిళా మంత్రులపైన చేస్తున్నటువంటి కామెంట్స్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇటు అధికార పార్టీ ఇచ్చినటువంటి మంత్రి పదవులను జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి ఆరోపణలుగా కూడా తానేటువంటి కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.